ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కిందకు వస్తాయి. ధనుసు రాశికి సంబంధించి ఈ మాసంలో కొన్ని సౌకర్యాలు అనుభవించగలుగుతారు. విద్యార్థులు, అధ్యాపకుల స్థాయిని బట్టి మలుచుకోవాల్సి వస్తుంది. స్త్రీ సౌఖ్యం, మిత్రుల సహకారం, దాన ధర్మాదులు చేయడం మాత్రం గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేపడతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కనబడుతున్నాయి. మనోవ్యాకులత పెరిగి ఊహించిన విధంగా కొన్ని సమస్యలు వచ్చి కొంచెం ఆశ్చర్యానికి గురవుతారు. యుక్తితో వ్యవహరించండి. అన్ని రంగాల వారికి కొంత ఆర్థికంగా లాభాలు 16వ తేదీ పైన చూస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా రావాల్సిన పాత బకాయిలు కూడా వసూలవుతాయి.
వృత్తి వ్యాపారాలకు సంబంధించి కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది. ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. వాహన సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా ఆశించిన లాభాలు అందుతాయి. ఈ మాసం ప్రారంభంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కనబడ్డప్పటికీ మాసాంతంలో అన్ని విధాల మంచి జరుగుతుంది. మూలా నక్షత్రం వారికి మాసాధిపతి రవి అయినారు కనుక కొంత శరీరంలో వేడి పెరిగి కొంత అజీర్తి సమస్యలు, జ్వరపీడ, తలనొప్పులు వచ్చే వీలుంది. ఎక్కువగా చలవ చేసే పదార్థాలు తీసుకోవడం, మజ్జిగ, టెంకాయ నీళ్ళు లాంటివి తీసుకోవడం వలన మూల నక్షత్రం వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహుగ్రహం అయింది. రాహు కొంత భయాందోళనలకు గురి చేసే అవకాశం ఉన్నది. అనవసరమైన భయాలకు లోను కావద్దు. అదేవిధంగా రాహు మీకు అనవసరమైనటువంటి గొడవలని, అనవసరమైనటువంటి మానసిక ఆలోచనని, యాంగ్జైటీని ఇచ్చేదానికి రాహు ఉన్నారు కనుక మీరు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మీ ఇష్టదేవతను స్మరించడం వలన పూర్వాషాఢ నక్షత్రం వారికి మంచి జరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కేతుగ్రహం మాసాధిపతి అయినాడు. కేతుగ్రహం అంటే కొంత నిరుత్సాహము, మానసికంగా కొంత నిర్లిప్తత, నైరాశ్యం కనబడుతున్నది. ఏ పని చేయాలన్నా కొంత ఇంతకు ముందున్నటువంటి ఉత్సాహం మీలో కనబడకుండా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, శ్రీ గణపతిని ఆరాధించడం వలన ఉత్తరాషాఢ వాళ్ళకి మంచి జరుగుతుంది. మొత్తం మీద ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. షష్టమంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి శ్రీ దక్షిణామూర్తిని సంబంధించినటువంటి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసుకోవడం, ఈ దేవి నవరాత్రుల సమయంలో మీకున్నటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు అమ్మవారిని పూజించడం, శ్రీ దుర్గా సప్తశ్లోకిని, శ్రీ దుర్గా సప్తశతిని పారాయణం చేసుకోవడం వలన ధనుసు రాశి వారికి మంచి జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.